హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాను ఎడ్యుకేషన్ ఛానల్. సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ వంటి ప్రముఖులు జన్మించిన గుజరాత్ రాష్ట్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ రాష్ట్రం ఎలా ఏర్పడింది అంటే, పూర్వం ముంబై రాష్ట్రం నుంచి గుజరాతీ భాష ఎక్కువగా మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలను వేరు చేసి 1960 మే 1న ఈ గుజరాత్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క రాజధాని గాంధీనగర్. ఇక్కడి ప్రజలు ఎక్కువగా గుజరాతీ భాషను మాట్లాడతారు. ఇంకా మన భారతదేశంలో సూర్యుడు మొదటిగా ఉదయించే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ అయితే, సూర్యుడు అస్తమించే ప్రదేశం గుజరాత్. ఇంకా మన దేశంలో సముద్ర తీరం ఎక్కువగా గల రాష్ట్రం గుజరాత్. దీని యొక్క పొడవు 1054 కిలోమీటర్లు. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రం యొక్క స్పెషాలిటీస్ గురించి మనం తెలుసుకుందాం. దేశంలోనే తొలి ఈ న్యాయస్థానం గుజరాత్ రాష్ట్ర హైకోర్టులో ప్రారంభమైంది. దేశంలో ప్రభుత్వ రంగంలో గల అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం గుజరాత్లోని కొయాలీలో ఉంది. గుజరాత్లోని అహ్మదాబాద్ను మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇంకా అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలదు. స్పేస్ అప్లికేషన్ సెంటర్ కలదు. ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ కలదు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ సెంటర్ కలదు. ఇంకా అహ్మదాబాద్ కాటన వస్త్రాలకు ప్రసిద్ధి. అహ్మదాబాద్ నగరానికి ప్రపంచ వారసత్వ నగరంగా యునెస్కో గుర్తింపు లభించింది. భారత్లో ఈ గౌరవం దక్కిన తొలి నగరం ఇదే. ఇంకా ఇక్కడ అహ్మద్ షా మసీదు కలదు. ఇంకా గుజరాత్లోని భావానగర్లో సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే కేంద్ర ఉప్పు పరిశోధన సంస్థ కలదు. మరియు ఇక్కడే పల్వడార్ జాతీయ పార్కు కూడా ఉంది. ఇక్కడి జునాగఢ్లో ఆసియా సింహాలు గల ఏకైక పార్క్ గిర్ ఫారెస్ట్ మరియు జాతీయ వేరుశెనగ పరిశోధనా సంస్థలు ఉన్నాయి. ఇక్కడి వడోదరలో రైల్వే స్టాఫ్ కాలేజీ కూడా ఉంది. ఈ వడోదరను పూర్వం బరోడా అని పిలిచేవారు. ఇక్కడి ఆనంద్ నగర్ను మిల్క్ సిటీ అని పిలుస్తారు. అదేవిధంగా మన జాతిపిత గాంధీజీ దండియాత్రను, శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఇక్కడ సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభించారు. గుజరాత్లోని సూరత్ వస్త్రాలకు ప్రసిద్ధి. ఇక్కడి సోమనాథ దేవాలయాన్ని గజనీ మహమ్మద్ నాశనం చేయగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దీనిని పునఃప్రారంభించారు. గుజరాత్లోని ద్వారకా వద్ద శ్రీకృష్ణుని ఆలయం కలదు. ద్వారకా నగర రూపశిల్పి విశ్వకర్మ. కాండ్లా ఓడరేవు అనేది ఈ రాష్ట్రంలోనే కలదు. ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తుగా నర్మదా నది ఒడ్డున 182 మీటర్ల ఎత్తు కలిగిన స్టాట్యూ ఆఫ్ యూనిటీని పటేల్ గారి 143వ జయంతి సందర్భంగా 2018 అక్టోబర్ 31న ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఇంకా మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఇక్కడి పోరుబందర్లో జన్మించారు. సో ఇవ్వండి ఇవాల్టి వీడియోస్ మరియు గుజరాత్ విశేషాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.